హలో, నేను డాక్టర్ అరుణ మోపర్తి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, గుంటూరు. మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ is a place where we speak and treat everything and anything about women's health. ఈరోజు ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా చేయాలి అని భయపడతా ఉంటారు కదా. దానికోసం ఒక మంచి టెక్నిక్ ఇప్పుడే ఈ రోజుల్లో కొత్తగా వచ్చింది అనమాట. మైక్రోఫ్లూయిడిక్స్ అని కొత్తగా వచ్చిన ఒక డివైస్ వచ్చింది. అది కొంచెం కాస్ట్లియర్ డివైస్. మన సెంటర్ లో నేను వాడుతూ ఉన్నాను అవసరం వచ్చిన వాళ్ళకి మన సక్సెస్ పెరగడానికి. నార్మల్ గా ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఏదో తేడా ఉంది అని హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ ఒక 10% వస్తుంది మన కౌన్సిలింగ్ వీటి వల్ల. లేదు స్కానింగ్ చేసి ఇంజెక్షన్ ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ చేసి ఆ ఇంజెక్షన్ తో ఈ టైంలో న్యాచురల్ ఇంటర్ కోర్స్ ఫాలో అవ్వండి అన్న వాళ్ళకి ఇంకొక 5 to 10% సక్సెస్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అలా కాకుండా ఐయుఐ చేద్దాము అని హస్బెండ్ వీర్యం కణాలు తీసుకొని తయారు చేసి గర్భసంచిలో ఇంజెక్షన్ చేస్తే మన సక్సెస్ రేట్ ఒక పావుల వంతుకి వెళ్తుంది, 20-25%. ఇంకా రావటం లేదు అంటే ఐవీఎఫ్ కి వెళ్తాం. ఐవీఎఫ్ లో సక్సెస్ రేట్ అనేది 70-80% మంచిగా చేస్తే, లేదంటే నార్మల్ గా కూడా 50% ఉంటుంది. ది బెస్ట్ సెంటర్ లో బాగా కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తే 70-80% దాకా వస్తుంది. మన సెంటర్ లో నాకు ఎప్పుడు 70-80% సక్సెస్ రేట్ ఉంటుంది. సో మా పేషెంట్లకి మీకు హాస్పిటల్కి వెళ్ళి ప్రెగ్నెన్సీ రావాలని ఎలా అనుకుంటారో మాకు కూడా ప్రెగ్నెన్సీ ఇవ్వాలి, వీళ్ళకి మన హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి మనం ఎట్లయినా బేబీని ఇచ్చి పంపించాలి అనే ఆశతోటే ఉన్న వాటిలో ది బెస్ట్ అనేది చేసి పెడతాం అనమాట. సో ఈ మైక్రోఫ్లూయిడిక్స్ అనేది ఒక డివైస్ కొత్తగా వచ్చింది. ఒకసారి ఐవీఎఫ్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, ఎస్పెషల్లీ మేల్ జెంట్స్ కి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ ఫెయిల్ అయింది అనుకోండి, వాళ్ళకి ఏం చేస్తామంటే కణాలు కదలిక బాగానే ఉండి కొంతమంది మార్ఫాలజీ కానీ దాని తల తోక సరిగ్గా ఉండకుండా కదలిక శక్తి సరిగ్గా ఉండని వాళ్ళకి ఆ మైక్రోఫ్లూయిడిక్స్ అని ఒక డివైస్ ఉంటుంది. అది ఆ డివైస్ లో ఒక డ్రాప్ ఆఫ్ వీర్యం తీసుకొని దాని ఇన్లెట్ లో వేసి ఒక 20 minutes ఇంక్యుబేటర్ లో పెట్టేస్తాం అనమాట. అది పెట్టేయటం వల్ల ఒక 20 to 30 minutes లోపల అది మంచి మార్ఫాలజీ, చాలా బెస్ట్ గా ఉన్న వీర్యం కణాలు, కదలిక కొంచెం ఎక్కువగా ఉన్న వీర్యం కణాలు ఫ్లోట్ అవుతూ వస్తూ ఇన్లెట్ లో నుంచి అవుట్లెట్ లోకి వచ్చేస్తాయి అనమాట. సో ఆ అవుట్లెట్ లో ఆ మైక్రోఫ్లూయిడిక్స్ లో నుంచి వచ్చిన వీర్యం తీసుకొని ది బెస్ట్ స్పాన్స్. ఐయుఐ కైనా కూడా కావాలంటే ట్రై చేయొచ్చు, ఐవీఎఫ్ కి అయితే మంచిది. ఎందుకంటే కొంచెం కాస్ట్లీ డివైస్ వాడేటప్పుడు ఐయుఐ లో అది రాలేదనుకోండి బాధపడకుండా ఐవీఎఫ్ లో అయితే 100% ఆ మంచి వీర్యం కణాలతో తీసుకొని లేడీస్ ఒక అండంలోకి ఈ బెస్ట్ కణాన్ని ఇంజెక్షన్ చేసి ఇక్సీ చేసి ఇంక్యుబేటర్ లో పెట్టడం వల్ల ప్రెగ్నెన్సీ సక్సెస్ బాగా పెరుగుతుంది అనమాట. ఇది ఐవీఎఫ్ అంటే డైరెక్ట్ గా అందరికి చేయట్లా, కాస్ట్లీ డివైస్ కదా అని. ఒకసారి ఐవీఎఫ్ ఫెయిల్ అయింది, కారణం తెలియలేదు, జెంట్స్ కి ఏమైనా కొంచెం డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ కొంచెం ఇండెక్స్ ఎక్కువగా ఉంది, మార్ఫాలజీ కొంచెం పూర్ గా ఉంది, కదలిక శక్తి చాలా తక్కువగా ఉంది అన్న వాళ్ళకి మైక్రోఫ్లూయిడిక్స్ అనేది వాడుతున్నాము. దీన్ని వాడటం వల్ల కొంచెం సక్సెస్, మంచి క్వాలిటీ ఎంబ్రియోస్, ప్రెగ్నెన్సీ ఇచ్చే ఎంబ్రియోస్ అన్ని బాగా పెరుగుతున్నాయి అనమాట. సో ఈ జెంట్స్ వీర్యం కణాలు తేడాగా ఉన్నాయి, ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఒకసారి ఐవీఎఫ్ ఫెయిల్ అయింది, అక్కడ ఫెయిల్ అయింది, ఇక్కడ ఫెయిల్ అయింది అని నా సెంటర్ కి వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి నేను ఇది ఒక డివైస్ వాడుకుంటాం వల్ల ఆ జెంట్స్ మేల్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళకి ఇది ఒక వరం లాగా అనమాట. సో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు బాగా ఇంప్రూవ్ అవుతాయి. ఈ డివైస్ మన సెంటర్ లో వాడుతున్నాము. ఏమైనా నీడీ పీపుల్ ఉంటే మన డిస్క్రిప్షన్ లో నెంబర్ తీసుకొని కాంటాక్ట్ us. Like, share and subscribe the video. Thank you.